సో ఇక్కడ చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే వేర్ డిడ్ ది మహాత్మా సో బుద్ధాసు మహాపరినిర్వాణ టేక్స్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే గౌతమ్ బుద్ధుడికి సంబంధించి సో గౌతమ్ బుద్ధుడి యొక్క మహాపరినిర్వాణం ఎక్కడ జరిగింది? మహాపరినిర్వాణం సో మహాపరినిర్వాణం ఎక్కడ జరిగిందని చెబుతున్నాడు. మహాపరినిర్వాణం అంటే ఏంటి? సో మహాపరినిర్వాణం అంటే ఏంటి? మరణం అనమాట. ఆయన ఎక్కడ మరణించాడు? సో గౌతమ బుద్ధుడు ఎక్కడ మరణించారు? సో మరణం, ఈ మరణించిన ప్రదేశం ఏంటని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. అయితే బుద్ధిజంలో గౌతమ బుద్ధుడికి సంబంధించిన ప్రదేశాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో పోటీ పరీక్షలకి. ఆయన పుట్టినటువంటి ప్రాంతం కావచ్చు, ఆయన ఎక్కడ మోక్షం అంటే తపస్సు చేశాడు అదొక ప్రాంతం కావచ్చు, తర్వాత ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చాడు, ఆయన తర్వాత వచ్చేసి ఏ ప్రాంతంలో చనిపోయాడు, ఇలాంటివి అడుగుతారు ఎక్కువ ఎగ్జామినేషన్లో. ఇలాంటివన్నీ కూడా నీట్గా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ నేను కవర్ చేశాను. మీరు ప్లే స్టోర్ నుంచి మన శివన్ కథం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మన మాడ్యూల్ ట్రై చేయండి. ఇండియన్ హిస్టరీలో మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా బాగా స్ట్రాంగ్ అవుతారు. పిన్ టు పిన్ పాయింట్ చాలా నీట్గా ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లుంబిని, బుద్ధగయ, కుషీనగర్, కపిలవస్తు. ఈ 4 ప్రాంతాల్లో గౌతమ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడంటే కుషీనగర్ అనమాట. కుషీనగర్ అనే ప్రాంతంలో ఆయన చనిపోయాడు కాబట్టి కుషీనగర్ అనే ప్రాంతంలో గౌతమ బుద్ధుడు చనిపోయాడు అనమాట. సరే ఈ కుషీనగర్ ఎక్కడుంది? ప్రజెంట్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో కుషీనగర్ తీసుకొస్తున్నారు మొత్తం. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు కుషీనగర్. అక్కడ గౌతమ బుద్ధుడు మరణించిన ప్రాంతం. లుంబిని వచ్చేసి ఆయన జన్మించిన ప్రాంతం అన్నాడు. ఆయన జననం వచ్చేసి ఎక్కడంటే లుంబిని. సో లుంబినిలో ఆయన జన్మించాడు. బుద్ధగయాలు ఏంటంటే ఆయన ధ్యానం చేసిన ప్రాంతం, ఆయన మోక్షం లభించిన ప్రాంతం అనమాట. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది బుద్ధగయాలు. సో అర్థమైందా? సో ఇట్లా అనమాట, ఈ విధంగా చూసుకోండి. అయితే మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడంటే గౌతమ బుద్ధుడు సారనాథ్లో ఇచ్చాడు. సో సారనాథ్లో మొట్టమొదటి శర్మ అనమాట. ధర్మచక్ర పరివర్తన అంటారు దాన్ని. మహాపరినిర్వాణ అంటే ఆయన మరణించినటువంటి ప్రాంతం అనమాట. కాబట్టి ఇలా చూసుకోవాలి. బుద్ధుడికి సంబంధించినటువంటి ఈ బుద్ధిజం అనేది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ప్రశ్నలు పెడుతూ ఉంటాం. సో కాబట్టి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి.